భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు ఘనంగా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం సందర్భంగా 110 జంటలకు పెళ్లి జరిపించారు. ప్రతి సంవత్సరం గ్రామంలో ఇలా జంటలకు దాతల సహకారంతో వివాహాలు జరిపిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. కొత్త జంటలకు బంగారపు తాళిబొట్లు, కొత్త వస్త్రాలను అందజేశారు. తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సన్నదిలో పెళ్లి జరగడం గొప్ప విశేషం. దీనికి మీరందరూ ఏదైతే ఈ రోజు పెళ్లిళ్ళు చేసుకున్నారో అందరికి ఆదర్శంగా అందరూ మెచ్చుకునే విధంగా రేపొద్దు రాబోయే రోజులలో ఇక్కడ భగవంతుని సన్నిధిలో చేసుకున్నారు కాబట్టి నిష్ఠగా మీరు పెళ్లి చేసుకుంటున్నారు. అదే నిష్ఠతోనే మీరు దాంపత్య జీవితం కలకాలం ఆ భగవంతుడు సాక్షిగా జరుగుతుంది కాబట్టి కలకాలం వర్ధిల్లాలి, సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి, అలాగే ఇంత వేద పండితుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్పది. మీ జీవితం అదృష్టం. అందరూ పెళ్లి చేసుకుంటారు కానీ ఇక్కడ దేవుడి సన్నిధిలో జరిగే పెళ్లి కాబట్టి ఇది ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నారు. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు. అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి వారు స్వయంగా వచ్చి ఆ నూతన వధువులను ఆశీర్వదించి పోవడం జరిగింది. ఈసారి పని ఒత్తిడిలో ఇవాళ అర్జెంట్ మీటింగ్ ఉండటం వల్ల రాలేకపోయినా కూడా వారి మనసంతా ఇక్కడే ఉంది. సన్నదిలో పెళ్లి జరగడం గొప్ప విశేషం. దీనికి మీరందరూ ఏదైతే ఈ రోజు పెళ్లిళ్ళు చేసుకున్నారో అందరికి ఆదర్శంగా అందరూ మెచ్చుకునే విధంగా రేపు రాబోయే రోజులలో